తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చెప్పండి. అసలు జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయండి? జ్యోతిర్లింగం అంటే జ్యోతి వలె వెలుగుతున్న లింగం. అసలైనటువంటి లింగం మన ఆత్మలోనే ఆత్మలింగం. అది వెలుగుతున్నంతసేపు మనం చక్కగా శివం అది వెలుగటం ఆరిపోతే శవం. అదే ఆ ఆత్మ వెలుగుతోందా లేదా అనేదే మనకి శరీరంలో ప్రాణం ఉందా లేదా అదే చెప్తుంది. అంటే ప్రతి మనిషికి లోపల ఒక జ్యోతిర్లింగం ఉంది. ప్రతి మనిషికి ఆత్మలింగం ఉంది. ఆ ఆత్మలింగాన్ని కనుక్కోవటమే మనం చేసేటటువంటి పని అంతా. ఈ సాధన అంతా దానికోసమే, ఈ ప్రయత్నాలన్నీ దానికోసమే. మనలోనే మనకు ఒక ఆత్మలింగం ఉంది. కానీ బయట ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయే, చుట్టుపక్కల అంటే జాగ్రఫికల్ ఏరియాలో ఉండేటటువంటి జ్యోతిర్లింగాలు అవి స్వయంభూగా వచ్చాయి. మన లోపల ఎలా అయితే మనతోనే మన ఆత్మలింగం ఎలా వచ్చిందో అలాగే ఆ ప్రాంతాల్లో కూడా ఆ జ్యోతిర్లింగాలు కొన్ని కారణాలకి ఏర్పడ్డాయి. ఇవి మనకి ఎక్కడ కనపడతాయంటే ప్రధానంగా శివ పురాణాలు ఉన్నాయి, తెలుసు కదా? అవునండి. ఆ పురాణాల్లో ఇవన్నీ వ్యాసరచితమే. ఆ పురాణాల్లో శివపురాణం అని ఒక గొప్ప పురాణం ఉంది. దాంట్లో శివుడి గురించి చెప్తూ ఒక పెద్ద శ్లోకం ఇచ్చి, మీకు ఆ శ్లోకం కావాలంటే తర్వాత కట్టు పంపిస్తాను నేను మీకు. ఆ శ్లోకం ఇచ్చి ఆ శ్లోకంలో ఇదిగో ఈ ప్రాంతాల్లో జ్యోతిర్లింగాలు వెలిశాయి అని చెప్పారు. అంటే ఎప్పుడు పురాణ కాలం, ఎప్పుడు వ్యాసుడు, అప్పుడే ఉన్నాయి. దాని మన ఆత్మలింగం ఎలానో అలానే ప్రతి చోట జ్యోతిర్లింగం అలాగే ఉద్భవించింది. ఉన్నాయి. అక్కడ ఆ క్షేత్రంలో ఆ మహత్యం ఉంది, అక్కడ అది ఉంది. తర్వాత ఆ మహత్యం ఉంది, క్షేత్ర మహిమని అనుకోవాలండి. దీని గురించి మళ్ళీ నేను చివరిలో తప్పకుండా చెప్తాను మీకు. ఇది ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆదిశంకర సమయంలో ఆయన ఏం చేశారు, శంకర భగవత్పాదుడు అంటాం ఆయన్ని. అంటే భగవత్పాదమేమో సన్యాసనామం అనమాట. శంకర భగవత్పాదుడు. ఈ శంకర భగవత్పాదుడు ఏం చేశారు, మనం ఆదిశంకరులు అని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ శివపురాణాల్లో నుంచి ఉన్న శ్లోకాలని కొంచెం సంస్కరించి చక్కగా అసలు ఆ రోజుల్లో వాళ్ళ శంకరుడి నాలెడ్జ్ చూడండి. ఇప్పుడు మనం గూగుల్ లొకేషన్ ఇచ్చేస్తే ఇక్కడ అంటే వెళ్ళిపోతున్నామా? అలాంటి గూగుల్ లొకేషన్ పద్యంలో ఇచ్చాడండి. ఆ రోజుల్లోనే శంకరుడు 1000 ఏళ్ల కిందట, ఎప్పుడో 1000 దాటిపోయి చక్కగా గూగుల్ లొకేషన్ లాగా పద్యంలో ఇదిగో ఇక్కడ ఈ కొండలు రెండింటి మధ్య, ఈ నదులు రెండింటి మధ్య, అక్కడ అరణ్యం ఉంది, అరణ్యంలో ఇలాంటి చెట్లు ఉంటాయి, అరణ్యంలో ఇట్లాంటి పువ్వులు ఉంటాయి, అంత వర్ణన కళ్ళకు కట్టినట్టు లైవ్ అన్నట్టు శుభ్రంగా చెప్పేసి ఇగో అక్కడ ఈ జ్యోతిర్లింగం ఉంది. లేకపోతే ఆ శంకరుడు పద్యాన్ని పట్టుకుని మనం ఇప్పుడు ఆ జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళగలుగుతున్నాం? శంకర సాక్షాత్ అన్నారు కదండి, వ్యాసో నారాయణ హరి అని. అది వ్యాసుడే నారాయణుడు, శంకరుడే శంకరుడు. వాళ్ళు మనకు ముద్దరించడం కోసం తిరిగి ఇక్కడ వచ్చారు మనకి. ఈ శంకరుడు రాసినటువంటి ఈ గూగుల్ లొకేషన్ ప్రకారం, గూగుల్ లొకేషన్ అన్న శంకర లొకేషన్ పద్యాన్ని బట్టి మనం అక్కడికి వెళితే అక్కడ మనకి ఆ ప్రాంతం, ఆ లింగం అదంతా కనిపిస్తుంది అనమాట. అంటే మన గుర్తు కోసం ఆ నదుల పేర్లు, కొండల పేర్లు, అరణ్యాల పేర్లు అవన్నీ ఇచ్చాడు. అక్కడ ఉండే మొక్కలు, అక్కడ ఉండే జాతులు, పుష్పాలు అక్కడ వీళ్ళ ఇలా ఉంటాయి ఉన్నది కనుక అక్కడికి వెళ్ళి గమనించండి, అక్కడ ఈ లింగం ఉంది. మనం అక్కడికి వెళ్తే అక్కడ ఆ లింగం ఉంటుంది. అలాగా ఆ తర్వాత ఏమైంది, ఈ విధంగా ఆయన 12టిని ప్రత్యేకంగా శివపురాణంలో కూడా 12 చెప్పారు. ఆ 12టిని ఈయన మళ్ళీ చెప్పాడు. 12 ఏమిటి, మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ ఈ 12టిని జ్యోతిర్లింగాలు అంటారు. ఎందుకంటే ఈ 12 వచ్చినప్పుడు ఒక రకమైన కాంతితో వెలిగిపోయాయట. జ్యోతితో అంత విపరీతమైన కాంతి. ఆ కాంతి చూసి వాటికి జ్యోతిర్లింగం అనే మాట అనుకున్నారు అందరూ అప్పుడు ఋషులు మునులు. కానీ ఈ జ్యోతి రాను మనం రకరకాల దోషాలతో వెళ్ళి ముట్టుకుంటాం కదండి. అందరూ స్వచ్ఛమైన మనసుతో ముట్టుకుంటున్నారా? అంత స్వచ్ఛత ఎక్కడ వస్తుంది? మనిషిలోనూ లేదు, మనసులోనూ లేదు. కలికాలం కూడా కదండి. మనిషి కూడా స్నానం చేసి వెళ్తున్నాడా? మనిషిలోనూ లేదు, మనసులోనూ లేదు. బాహ్యాభ్యంతర శుచి 2 పోయినాయి. అభ్యంతర శుచి అంటే అంతరం, బాహ్య శుచి అంటే బయట. 2 పోయి అంటే ఎలా అంటే అలా వెళ్ళి వాటిని తాకి, వాటిని ఏదేదో చేసి మన మూర్ఖభక్తి ఒక్కొక్కసారి రకరకాలుగా చేసేసరికి వాటి జ్యోతి రాను ఆ కాంతి తగ్గిపోయింది. అయినప్పటికీ మహత్యం అలాగే ఉంది, దాని ప్రభావం అలాగే ఉంది, దాని శక్తి అలాగే ఉంది. కాంతి తగ్గినా అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయం, ఒక్కొక్క శివలింగాన్ని అంటే ఆ జ్యోతిర్లింగాన్ని
మనకి జ్యోతిర్లింగం ఉందంటే చుట్టుపక్కల బోల్డ్ అంత సంపద ఉంది. శివుడు అంటే ఐశ్వర్య ప్రదాత అని చెప్పాం కదా. అవునండి. ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది. ఐశ్వర్యం ఇచ్చే శివుడి దగ్గర బోల్డ్ ఐశ్వర్యం ఉంటుంది. అక్కడ పాతి పెట్టే చోట బోల్డ్ రత్నమాణిక్యాలు ఏవేవో వచ్చేసి ఉంటాయి అని చెప్పి మన దేశం మీదకి దండయాత్రకి వచ్చినటువంటి విధర్మీయులు ఉన్నారే, ప్రతి వాటిని వీలైనంతగా వాటిని చిన్న భిన్నం చేశారు. ఎంత చిన్న భిన్నం చేశారు? సోమనాథ ఆలయ లింగం లేదు ఇప్పుడు, ముక్కలుగా నరికేశాడు ఆలయ లింగాన్ని. అయ్యయ్యో రామరామ. ముక్కలుగా నరికేశాడు. మరి కొన్ని అలా లేవు. కాశీలోనేమో వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి వీళ్ళే తీసుకుపోయి బావిలో పడేశారు. దాని పేరు జ్ఞానవాపి కదా. అవునండి. మరి కాశీలో అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ రకంగా ఉండటం వల్ల కొన్ని లింగాలు మనకి ఆనాటి లింగాలు అందుబాటులో లేవు. కానీ ప్రాంతం అదే, క్షేత్రం అదే, క్షేత్ర మహత్యం పోదు. అందుకే క్షేత్రం, తీర్థం, మళ్ళీ విగ్రహమో లింగమో ఏదో ఒకటి మూర్తి. క్షేత్రం, తీర్థం, తీర్థయాత్ర, స్నానాలు కూడా చేయమంటారు కదా మరి. కనుక ఆ ప్రత్యేకతలు ఆ ప్రాంతాల్లో మాత్రం ఉంటాయి. అవి ఎవరు తీస్తారు? మనం సనాతన ధర్మం గురించి అనుకున్నాం. మన విగ్రహాలు పడగొట్టచ్చు, కానీ సూర్యుడికి దండం పెడితే సూర్యుడిని వెరగొడతారా? రోజు పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారా? మనం కూడా లేచి కనీసం నమస్కారం అనుకుంటున్నామా? ఎందుకంటే సూర్యుడు ఎక్కడ లేడు అనుకుని. అవునండి. అవునా? అసలే సూర్యుడు నమస్కార ప్రియుడు. దేన్ని వీళ్ళు తీసేయగలరు? మన వాయుదేవుడిని గాలికి దండం పెట్టట్లా, గంగమ్మ నీటికి దండం పెట్టట్లా, దేనికి దండం పెట్టట్లా? ఎవరు కొల్లగొట్టలేరు కదా. కాదు, వీటిని ఎవరు కొల్లగొట్టలేరు. అందుకే అంటున్నా, సనాతన ధర్మం అనేది ఎన్నటికీ నశించనిది, నిత్యనూతనము, స్థిరమైనది, ఎప్పటికీ పోదు. ఇది అంతా భూమంతా ఉన్ననాళ్ళు ఉంటుంది. ఎవరైనా దీంట్లోకి రావాల్సిందే. కరెక్ట్. దీన్ని నమ్మాల్సిందే. ఎందుకంటే మనం కంటి కనిపించేదాన్ని చూపిస్తున్నాం, ప్రాక్టికల్గా కాంక్రీట్ సత్యాలను చూపిస్తున్నాం. అవునండి. అవును. ఒక బిందులో నీళ్లు పెట్టాం అనుకోండి, 4 రోజులుగా ఆ నీళ్లు పాడవుతాయి. నదిలో నీళ్లు ఎప్పటికీ పాడవుగా. నువ్వు దాన్ని అదేదో సంగ్రహించి నాకు అని దాచుకుంటే పాడవుతున్నాయి, కానీ నలుగురికి పోనీ నాకు రాని అనుకుంటే ఎక్కడ పాడవుతున్నాయి? అవును. ఆ స్వార్థంతో దాచుకున్నావంటే అదే చెప్పింది. అప్పుడు జ్యోతిగా ఉన్నది, స్వార్థం వచ్చేసరికి జ్యోతి తగ్గుతోంది. నిజమైన మనసుతో వెళ్ళినప్పుడు జ్యోతి కనిపిస్తుంది. అర్థమవుతోంది కదా. ఇది కనుక జ్యోతిర్లింగాలన్నీ ఆ విధంగా ఆవిర్భవించినాయి. శంకరుడు వాటిని మనకి పునఃపరిచయం చేశాడు. మొదటి శివపురాణంలోనే చెప్పారు, శంకరుడు పునఃపరిచయం చేశాడు. అంతేగాని శంకరుడే కనిపెట్టి చెప్పాడని నేను అంటలా. కాకపోతే శంకరుడు మనకి సమస్యని సింపుల్ చేసి లొకేషన్ కూడా చెప్పాడు. నేను వెళ్ళాను, గూగుల్తో పోల్చారు కదా, అట్లా అలా ఇలా ఇక్కడికి వెళ్ళండి, అక్కడ ఈ లింగం ఉంటుంది అని అలా చెప్పాడు అనమాట శంకరుడు. చాలా సంతోషం అండి, జ్యోతిర్లింగాల గురించి వివరం చెప్పారు.